మరియు ఎన్నటికీ అంతం కావు అనుకున్న సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. అది కేవలం శత్రువుల బలహీనత వల్ల కాదు, ఆ పాలకుల మనసులో పెరిగిన అపారమైన అహంకారం వల్ల. సక్సెస్ అనేది ఒక మత్తులాంటిది. అది నెత్తికెక్కినప్పుడు మనిషికి తనకంటే గొప్పవారెవరూ లేరనే భ్రమ కలుగుతుంది. నేను అజేయుడిని, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనుకున్న ప్రతి రాజు మట్టిలో కలిసిపోయాడు. గర్వం అనేది ఒక గోడలాంటిది. అది నీ చుట్టూ నువ్వే కట్టుకునే జైలు. బయట ప్రపంచం నుండి నిన్ను వేరుచేసి నిన్ను నీ సొంత భ్రమల్లో బంధిస్తుంది. గర్వం పెరిగే కొద్దీ విఘ్నత తగ్గుతుంది. విఘ్నత తగ్గే కొద్దీ పతనం వేగవంతమవుతుంది. ఈరోజు మనం మన వ్యక్తిత్వంలో తెలియకుండానే చేరిపోయే ఆ విషపూరితమైన గర్వం గురించి లోతుగా చర్చిద్దాం. ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ జర్నీ. ఈ జర్నీలో మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకుందాం. ఒక అడవిలో ఒక ఎత్తైన కొండ ఉండేది. ఆ కొండపైన ఒక చిన్న గడ్డిపరక మొలిచింది.